నటరత్న ఎన్టీఆర్, నటశేఖర కృష్ణ మధ్య సంక్రాంతి ఫైట్ 1968లో మొదలైంది. ఆ ఏడాది ఎన్టీఆర్ నటించిన ఉమా చండీ గౌరీ శంకరుల కథా చిత్రం జనవరి 11న విడుదలయ్యింది. పౌరాణికంగా ప్రారంభమై జానపద ధోరణిలో సాగిన ఈ చిత్రానికి కేవీ రెడ్డి దర్శకుడు. విజయ సంస్థ నిర్మించిన ఈ చిత్రంలో ఎన్టీఆర్ శివుడిగా, జైశంకర్గా నటించారు. ఆయన శివుడిగా నటించిన 2 చిత్రాల్లో ఇది ఒకటి. ఉమా చండీ గౌరీ పాత్రలను బి సరోజాదేవి పోషించారు. నటశేఖర కృష్ణ నటించిన అసాధ్యుడు చిత్రం జనవరి 12న విడుదలయ్యింది. యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ చిత్రంలో కేఆర్ విజయ కథానాయికగా నటించారు. అల్లూరి సీతారామరాజు పాత్రను తొలిసారిగా ఈ చిత్రంలోనే కృష్ణ పోషించారు. నటుడు నెల్లూరు కాంతారావు నిర్మించిన ఈ చిత్రానికి వి రామచంద్రరావు దర్శకత్వం వహించారు. సంక్రాంతికి తన సినిమాను విడుదల చేయాలని కాంతారావు నిర్ణయించినప్పుడు చాలామంది ఆయన్ని భయపెట్టారు. సంక్రాంతికి ఎన్టీఆర్ సినిమా వస్తుంది, అది విజయవాడ సినిమా, దర్శకుడు కేవీ రెడ్డి, అంత పెద్ద సినిమాతో పోటీ పడతావా, నీ పని అయిపోయినట్లే అని. అయినా కాంతారావు వినిపించుకోలేదు. వెనక్కి తగ్గకుండా జనవరి 12న అసాధ్యుడు చిత్రాన్ని విడుదల చేశారు. అయితే ఎవ్వరూ ఊహించని విధంగా ఉమా చండీ గౌరీ శంకరుల కథా చిత్రం ఫ్లాప్ అయింది. అసాధ్యుడు హిట్ అయింది. ఈ చిత్ర విజయంతో హీరో కృష్ణకు సంక్రాంతి సెంటిమెంట్ మొదలైంది. ఆ తర్వాత 1973లో మళ్ళీ ఎన్టీఆర్ కృష్ణ మధ్య సంక్రాంతి సోలో ఫైట్ జరిగింది. ఎన్టీఆర్ నటించిన డబ్బుకు లోకం దాసోహం చిత్రం జనవరి 12న, కృష్ణ నటించిన కౌబాయ్ చిత్రం మంచివాళ్లకు మంచివాడు జనవరి 13న విడుదల అయ్యాయి. నిజానికి ఆ ఏడాది సంక్రాంతికి 8 చిత్రాలు విడుదల కావాలి. కానీ ఆ సమయంలో రాష్ట్రంలో ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం తీవ్ర స్థాయిలో ఉంది. ఎంతోమంది యువకుల ప్రాణత్యాగంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రత్యేక ఆంధ్ర ఉద్యమాన్ని బలపరచకపోతే హీరోల చిత్రాల్ని బాయ్కట్ చేస్తామని ఉద్యమ నేతలు హెచ్చరించిన నేపథ్యంలో సినిమాల విడుదల ప్రశ్నార్థకంగా మారిన తరుణం అది. ఎన్టీఆర్ కృష్ణ మాత్రమే ధైర్యం చేసి తమ చిత్రాలు విడుదల చేశారు. డబ్బుకు లోకం దాసోహం చిత్రంలో ఎన్టీఆర్ సరసన జమున నటించారు. ఎస్వి రంగారావు విలన్గా నటించారు. డబ్బుకు లోకం దాసోహం కాకూడదని, మనిషే డబ్బును దాసోహం చేసుకోవాలనే ఇతివృత్తంతో రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి యోగానంద్ దర్శకుడు, మిద్దె జగన్నాథరావు నిర్మాత. మోసగాళ్లకు మోసగాడు చిత్రం తర్వాత మళ్ళీ అంత భారీ స్థాయిలో రూపుదిద్దుకున్న కౌబాయ్ చిత్రం మంచివాళ్లకు మంచివాడు. హీరో కృష్ణ సమర్పణలో ఆయన శ్రేయోభిలాషి ఎస్ భావనారాయణ ఈ చిత్రాన్ని నిర్మించారు. రాజస్థాన్లో షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రానికి కేఎస్ఆర్ దాస్ దర్శకుడు, విజయ నిర్మల కథానాయిక. జనవరి 13న మంచివాళ్లకు మంచివాడు చిత్రం విడుదల అయ్యింది. తొలి రోజు వసూళ్లను ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన అమరవీరుల కుటుంబాలకు విరాళంగా ఇచ్చారు కృష్ణ. సంక్రాంతి పోటీలో డబ్బుకు లోకం దాసోహం చిత్రం అబోవ్ యావరేజ్గా నిలిచింది. మంచివాళ్లకు మంచివాడు చిత్రానికి ఓపెనింగ్స్ బాగున్నా సినిమా నిలబడలేదు. 1973 సంక్రాంతి విజేత ఎన్టీఆర్ఏ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.